హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇండియాస్ ఫస్ట్ 120Hz AMOLED డిస్ప్లే, అది కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్ ఫోన్, అదే ఇన్ఫినిక్స్ నోట్ 40 5G మొబైల్ ఫోన్. ఈ బాక్స్ లుక్ విషయానికి వచ్చినట్టయితే నార్మల్ బాక్స్ లుక్ ఉంటుంది, రీటైల్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్ ఉంటుంది, స్క్రీన్ గార్డ్ ఉంటుంది, కొన్ని స్టిక్కర్స్ ప్రొవైడ్ చేస్తారు, మ్యాక్ కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్, ఛార్జర్, అది కూడా 33 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్ అండ్ కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇన్ బాక్స్ లో అయితే. సో వీళ్ళైతే మనం ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ఉందని చెప్పాను కదా, సో మనం ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ఎనేబుల్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాగ్ కేస్ అయితే మనం డివైస్కి అయితే పెట్టుకోవాలి. సో ఏదైతే వాళ్ళు ఇన్బాక్స్ లోనే ప్రొవైడ్ అయితే చేశారో, ఇందులో మనకి మ్యాగ్ ప్యాడ్ కూడా ఉంటుంది. సో దీని ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే 17,999 ఆఫర్స్ తో కలుపుకుంటూ ఇందులో మనకి మ్యాక్ ప్యాడ్ అండ్ మ్యాక్ కేస్ రెండు అయితే ఇస్తున్నారు. సో దీని వర్త్ వచ్చేసి 1,999, ఆల్మోస్ట్ 2,000 అయితే ఉంది. 2,000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, అంటే మీరు పాత ఫోన్ ఇచ్చి 2,000 ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మీరు పొందొచ్చు. అండ్ ఇదైతే మనకి June 21st సేల్ కి అయితే వస్తుంది. మనం ఇందులో మ్యాక్ కేస్ అండ్ మ్యాక్ ప్యాడ్ కూడా ఉందని చెప్పాను కదా, ఇదైతే కొన్ని రోజుల వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరు లేట్ చేస్తే కనుక ఇవి రెండు ఇన్ బాక్స్ లో మీకు వచ్చే అవకాశం అయితే పోతుంది. సో ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే MediaTek Dimensity 7020 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB LPDDR4S కి సంబంధించిన ర్యామ్, 256GB స్టోరేజ్, UFS 2.2 తో వస్తుంది. 108 MP మెయిన్ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరా, 6.78 inch ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్, 10-bit IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో ఉంటుంది, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే. ఇందులో మనకి కేవలం ఒకే వేరియంట్ తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ లో మాత్రం వీళ్ళు తీసుకొచ్చారు. ఛార్జింగ్ అండ్ బ్యాటరీ ఇందులో మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మొబైల్ ఫోన్ తీసుకొచ్చినట్టుగా అయితే నాకు అనిపించింది. ఇది మాత్రమే కాకుండా ఇందులో స్పెషల్ బ్యాటరీ రిలేటెడ్ చిప్ కూడా ఉంది. అదే ఇండియాస్ ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ విత్ డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ చిప్, అదే చీతా X1 చిప్. ఇందులో మనకి ఇది మాత్రమే కాకుండా బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ బ్యాటరీ కాకుండా మదర్ బోర్డ్ కి అయితే డైరెక్ట్ ఛార్జింగ్ వెళ్ళేలా అయితే ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి పవర్ డెలివరీ కూడా మేనేజ్ అయితే చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా 63 ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఫీచర్స్ కూడా ఇందులో వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. ఇట్ కమ్స్ విత్ 5000 mAh బ్యాటరీ, 33 watts ఛార్జర్ తో అయితే వస్తుంది. 25 minutes టైం పడుతుంది 50% ఛార్జ్ అవడానికి. 1 hour లో 100% ఛార్జ్ అయితే అవుతుంది. ఇదైతే మనం ఫుల్ వర్కింగ్ డేకి అయితే యూజ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్. మనం ఒకవేళ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఇందులో 3 ఫీచర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ 3 ఫీచర్స్ పేరు వచ్చేసి లో టెంపరేచర్, స్మార్ట్ అండ్ ఆల్సో హైపర్ ఛార్జ్. సో ఇవేవి ఫీచర్స్ గురించి చెప్పాలంటే, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే హైపర్ ఛార్జ్ కి అయితే వెళ్ళిపోండి. అంటే హైపర్ ఛార్జ్ వెళ్ళినప్పుడు మనకి 33 watts అయితే అనేబుల్ అయితే అవుతుంది. సో ఫోన్ కొంచెం హీట్ అవుతుంది, బట్ ఛార్జింగ్ అయితే స్పీడ్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి బట్ ఫోన్ హీట్ అవ్వకూడదు అంటే మాత్రం మీరు లో టెంపరేచర్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ స్మార్ట్ అనే ఫీచర్ వల్ల అదే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది, ఏది యూస్ఫుల్ అవుతుందో అదే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. గుడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ పరంగా కూడా చాలా మంచి ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనిపించింది. సో అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆబ్సిడియన్ బ్లాక్ అండ్ టైటాన్ గోల్డ్ కలర్స్ లో అవైలబిలిటీలో ఉంది. సో ఇందులో టైటాన్ గోల్డ్ నాకు కొంచెం బాగా అనిపించింది, ఎందుకంటే ఇది మనకు ఒక డ్యూయల్ కలర్ లుక్ లా ఫీలింగ్ అయితే వస్తుంది. ఆబ్సిడియన్ బ్లాక్ వచ్చేసి కేవలం ప్లేన్ లుక్ అయితే వస్తుంది, బట్ టైటాన్ గోల్డ్ వచ్చేసి మనకి డ్యూయల్ కలర్ ఫినిష్ లా అయితే అనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా యాక్టివ్ హాలో లైటింగ్ అయితే ఉంది. ఇది ఒక గ్లిప్ లైట్స్ లాగా అనిపించింది. నథింగ్ ఫోన్ లో వచ్చిన గ్లిప్ లైట్స్ లాగా యాక్టివేటెడ్ హాలో లైటింగ్ అయితే తీసుకొచ్చారు. అంటే ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే మనం ఛార్జింగ్ పెట్టినా, మనకి ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా, కాల్ వచ్చినా కానీ ఇదైతే యాక్టివేట్ అవుతుంది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఏ కలర్ రావాలనేది పర్టికులర్ కలర్ మనకు నచ్చినట్టుగా మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో దీని సైడ్స్ అండ్ బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ తో వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి నెగ్ గ్లాస్ తో అయితే వస్తుంది. సో ప్లాస్టిక్ అంటే ఇంకెక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అల్యూమినియం కొంచెం కాస్ట్ పెంచి అల్యూమినియం తీసుకొచ్చినా బాగుండేది అనిపించింది. అండ్ UFS కూడా పెంచితే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. అదొక కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.78 inch ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్, 10-bit కలర్ డెప్త్ ఉంటుంది. ఇందులో మనకి L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. కాంటెంట్ వాచింగ్ కోసం మీరు చూస్తున్నట్టయితే గుడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు కాంటెంట్ వాచింగ్ కోసం. ఆడియో విషయానికి వచ్చినట్టయితే JBL సౌండ్ సిస్టమ్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, హైరైట్స్ ఆడియో సర్టిఫికేషన్ కూడా, DTS ఆడియో అని కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే 108 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 2 MP AI కెమెరా అయితే ఉంది. ఇందులో మనకి యూసేజ్ పరంగా బాగుండేది అంటే కేవలం మెయిన్ కెమెరా ఒకటి, అదే 108 MP కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా, ఓకే ఇంప్రెసివ్ కెమెరా. ఫ్రంట్ కూడా సెల్ఫీస్ తీసుకున్నాలనుకున్నా కూడా బాగుంటుంది కెమెరా. మనకి గుడ్ డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 108 MP మెయిన్ కెమెరా. మంచి ఫొటోస్ అయితే మనం ఈ మెయిన్ కెమెరాతో తీసుకోవచ్చు. ఇందులో మనకి 2x పోర్ట్రేట్ కూడా ఉంది, ఇదైతే డిజిటల్ గా పోర్ట్రేట్ షాట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది.
ఇందులో మనకి ఎలాంటి టెలిఫోటో లెన్స్ ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS కూడా ఉండదు. సో మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు కొంచెం లో లైట్లో ఉన్నా కానీ ఫొటోస్ బ్లర్గా అయితే వస్తుంటాయి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. OIS అయితే ఇందులో లేదు. ఆ కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చిన్న చిన్న కట్టింగ్స్ అయితే చేశారు. OIS తీసేశారు, డాల్బీ అట్మోస్ ఇలాంటివి ఏమీ లేవు. UFS కూడా 2.2 వచ్చారు. కనీసం 4.2 తెచ్చినా బాగుండేది, కాస్ట్ కొంచెం పెంచి. మరి ఆ కాస్ట్ కటింగ్ దృష్టిలో పెట్టుకున్నారే ఏంటో. సో వీడియో విషయానికి వచ్చినట్టయితే అప్ టు మనం 2K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోనే. స్టేబుల్ వీడియో కావాలంటే 1080pతోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. EASతోనైతే వర్క్ అవుతుంది. పోర్ట్రేట్ వీడియో వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోనే 1080pలో పోర్ట్రేట్ వీడియో అయితే తీసుకోవచ్చు. ఇట్ కమ్స్ విత్ MediaTek Dimensity 7020 ప్రాసెసర్. ఇదైతే BGMIని అప్ టు 40 FPS వరకు అయితే ఇది హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇందులో మనం హెవీ గేమ్స్ ఆడుకోవడానికి అయితే నేనైతే ప్రిఫర్ చేయను. గేమింగ్ ఆడుకోవచ్చు, అంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. నార్మల్ గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది, వెరీ నార్మల్ గేమ్స్ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. డైలీ యూసేజ్ కోసం అయితే ఫోన్ చాలా బాగుంటుంది. కేవలం మనం హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి అయితే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రాసెసర్ అనేది 5G ప్రాసెసర్ అయినప్పటికీ హెవీ గేమ్స్ అయితే సపోర్ట్ అయితే చేయదు. సో మనకి ఇది డైలీ యూసేజ్ కోసం బాగుంటుంది. ఇది మనకి ఒకటే వేరియంట్లో తీసుకొచ్చారు. 8GB ర్యామ్ 256GB రోమ్లో అయితే తీసుకొచ్చారు. LPDDR4X కి సంబంధించిన ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా ఉంది. అప్ టు 2 TB వరకు అయితే మనం ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే వాడుకోవచ్చు. 5G బ్యాండ్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ 5Gని కూడా ఈ మొబైల్ ఫోన్ ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇవి దీని గురించి. సో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే XOS 14తో రన్ అవుతుంది. Android 14 కూడా ఉంటుంది. అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 2+3 అంటున్నారు. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేది చెప్తున్నారు. ఇదైతే మనకి కస్టమ్ UI తో వస్తుంది. అంటే మనకి ముందు నేను ఇంకా కస్టమ్ యూఐలు ఏమేమి ఉంటాయైతే చెప్తాను. ఇందులో మనకి ఎలాంటి బ్లాట్వేర్ ఉండదు. కాకపోతే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి. ఇది ఒక క్లీన్ యూఐ అని చెప్పుకోవచ్చు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి కాల్ కేర్ యాప్ కూడా ఉంది. సో అసలు ఈ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మాత్రం మనం నార్మల్ ఏదో లొకేషన్లో ఉన్నాం, మనకి సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయైతే తెలీదు. సో ఈ కాల్ కేర్ యాప్ నుంచి నియర్ బై సర్వీస్ సెంటర్ని అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫోన్ రిపేర్ కోసం అలా మనం నియర్ బై సర్వీస్ సెంటర్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఎక్సైడ్ ఉంది అంటే యాప్ హైడ్ చేసుకోవడానికి. ఇన్ఫినిక్స్ డైలర్తోనైతే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక వాళ్ళ కస్టమ్ డైలర్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్క్లోన్ ఉంది యాప్ని క్లోన్ చేసుకోవడానికి. యాప్ లాక్ ఫీచర్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది ఒక క్లీన్ వే అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి NFC ఉంది, IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో వస్తుంది, FM రేడియో ఉంది, IR రిమోట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో సెన్సార్స్ విషయానికి వచ్చినట్టయితే అన్ని సెన్సార్స్ ఇంక్లూడ్ చేశారు. ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే మొబైల్ ఫోన్ గురించి మీరు ఎక్కువగా ఛార్జింగ్ మీద, బ్యాటరీ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన వాళ్ళైతే బాగుంటుంది. అంటే మీరు ఎక్కువగా కాంటెంట్ వాచింగ్ కోసం అయినా డిస్ప్లే బాగుంటుంది. సో కాబట్టి మీరు బ్యాటరీ బాగుంది, ఎక్కువసేపు మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు, ఎక్కువసేపు మీరు మొబైల్లో కాంటెంట్ చూసుకోవచ్చు. కెమెరాస్ అంత ఇంప్రెసివ్ కెమెరాస్ ఉండవు. నార్మల్ గా ఏదో అప్పుడప్పుడు వాడతామంటే మాత్రం కెమెరా కూడా బాగుంటుంది. బట్ ఎక్కువగా మీరు దేనిపైన మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఎక్కువగా బ్యాటరీ బ్యాటరీ బ్యాకప్ ఇలాంటి దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మాత్రం మొబైల్ ఫోన్ బాగుంటుంది. ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 8GB 256GB వచ్చేసి 19,999 వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి 17,999 వస్తుంది. సో ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ నాకు ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.